సార్ ఏపీలో ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతలపైన, వైఎస్ఆర్ విగ్రహాలపైన భారీ ఎత్తున దాడులు జరిగాయని చెప్పేసి మనం విన్నాము. అయితే ఇప్పుడు లేటెస్ట్‌గా వైఎస్ఆర్ విగ్రహాలు తగలబెడుతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి ఎవరు తగలబెడుతున్నారు? ఎక్కడ తగలబెడుతున్నారు? దీనిపైన మీ ఒపీనియన్? యాక్చువల్గా డే 1 నుంచే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రివెంజ్ స్టార్ట్ చేసింది. ఇది మల్టీఫోల్డ్గా జరుగుతుంది. అనేక రూపాల్లో ఈ రివెంజ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే గతంలో 5 ఏళ్లలో జగన్ వల్ల తెలుగుదేశంలో అనేక మంది నాయకులు రకరకాల బాధలు పడ్డారు. వీళ్ళు కేసులు ఎదుర్కొన్నారు. చాలా ఆర్థికంగా కూడా చాలా నష్టపోయాడు. ఎందుకంటే జగన్ చాలామంది తెలుగుదేశం నాయకుల్ని ఆర్థికంగా దెబ్బతీశాడు. అంటే వాళ్ళకి ఉన్న రెవెన్యూ సోర్సెస్ వాటిని దెబ్బకొట్టాడు. మనకు తెలుసు జేసీ ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి వాళ్ళ మైన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ట్రావెల్స్ వ్యవహారాలు కావచ్చు, దీనంతా దెబ్బకొట్టారు. అట్లాగే కాంట్రాక్ట్స్ని కూడా రివర్స్ టెండరింగ్ పేరుతో తెలుగుదేశం గతంలో ఇచ్చిన కాంట్రాక్టర్లని వాళ్ళంతా పక్కన పెట్టి కొత్తగా తీసుకురావడం, ఇదంతా కూడా జగన్ డే 1 నుంచి జగన్ కూడా స్టార్ట్ చేశాడు. సో దాని తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎలక్షన్ టైంలోనే, క్యాంపెయిన్ టైంలోనే మేము వస్తే ఏం చేస్తాం అనేది కూడా చెప్పారు. వాళ్ళు మేము వస్తే ప్రజలకు ఏం చేస్తాం అనేది కంటే కూడా మేము వస్తే వీళ్ళ ఎలా అంతు చూస్తామనేది ఎక్కువ మాట్లాడారు. లోకేష్ అయితే రెడ్ బుక్ తీసుకొని పేర్లు రాసుకుంటున్నాడు. చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ కూడా డైరెక్ట్గా రివెంజ్ ఎలా తీర్చుకుంటామనేది చెప్పారు. ఆ తర్వాత అధికారం అంటే రిజల్ట్ వచ్చిన రోజు నుంచే వీళ్ళ మీద కేసులు పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లను వేగం చేశారు. సిఈడి 5వ తేదీ సిఈడి వాసుదేవరెడ్డి ఆఫీస్లోకి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ అంతా కలెక్ట్ చేసుకోవడం. 7వ తేదీ వాసుదేవరెడ్డి ఇంటి మీద ఇక్కడ హైదరాబాద్లో నానక్రమగూడలో ఇంటి మీద దాడి చేసి డాక్యుమెంట్స్ పట్టుకోవడం. ఆ తర్వాత మన ఆయన బొత్స సత్యనారాయణ మీద కేసు పెట్టడం, టీచర్స్ బదిలీలో అవకతవకలు, ఇలాగ వరుసగా కేసులు. ఇంకా ఆడుదాం ఆంధ్ర, మన రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి మీద మొన్న కేసు నమోదైంది. ఇది కూడా మల్టిపుల్గా ఉంటుంది. కేసులు పెట్టడం కూడా ఎలాగ ఉంటుందంటే గవర్నమెంటే కొన్ని చేస్తుంది, కొన్ని ప్రైవేటు వ్యక్తుల దగ్గర చేయిస్తుంది. అది తెలుగుదేశం వాళ్ళే కానక్కర్లా, తెలుగుదేశానికి చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా చేయిస్తుంటుంది. అలాగే రకరకాల పద్ధతులు కేసులు పెట్టడం అనేది మొదలైంది. దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్, కొంతమంది నాయకులను టార్గెట్ చేసి వాళ్ళ ఇళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ ఆఫీసుల మీద దాడులు చేయడం, అది కూడా మొదలైంది. ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి నాని వాళ్ళ ఇంటి మీద రాళ్ళు వేయడం చూసాము. అట్లాగే జోగి రమేష్, తర్వాత ఆయన వల్లభనేని వంశీ, అట్లాగే రోజా ఇంటి ముందు కూడా వెళ్ళి వీళ్ళు జనసేన వాళ్ళు కట్అవుట్లు అవన్నీ పెట్టడం, ఇలాగా కొంతమంది టార్గెట్ చేసి వాళ్ళ ఇంట్ల మీదకి రాళ్ళు వేయడం, వాళ్ళని భయభ్రాంతం చేయడం అనేది ఒకవైపు నడుస్తుంది. మరోవైపు సచివాలయాలు కావచ్చు, లేకపోతే మిగతా ఆఫీసుల్లోకి వెళ్ళి వైసీపీ రంగులు మార్చడం, వైసీపీ శిలాఫలకాలని పగలగొట్టడం, ఈ కార్యక్రమం నడుస్తుంది. ఇంకోవైపు వీసీలను టార్గెట్ చేయడం. ఎస్కే యూనివర్సిటీ వీసీని గెరవ చేశారు, అక్కడ వైఎస్ఆర్ విగ్రహాన్ని తీయించారు. అట్లాగే ఏయు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని బెదిరిస్తూ ఫోన్లు, లెటర్లు వెళ్తున్నాయి. అధికారులు కూడా, పై అధికారులు కూడా ఆయన్ని రిజైన్ చేయమని కోరుతున్నారు. బట్ ఆయన మీరు రిటర్న్గా ఇస్తే నేను రిజైన్ చేస్తాను, నేను ఎందుకు రిజైన్ చేయాలని అడుగుతున్నాడు ఆయన. సో దాని మీద కూడా ఆల్రెడీ తెలుగుదేశం మీడియా స్టార్ట్ చేసింది. సో ఇదొక వైపు. మరోవైపు ఏం చేస్తున్నారంటే అధికారులను వేధించడం. సో గతంలో వైసీపీతో పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లను వేధించడం అనేది జరుగుతుంది. అట్లాగే జగన్ పథకాలకన్నిటికీ పేర్లు మార్చేసేయడం, వాటిని పథకాలని మొత్తం రూపురేఖలు మార్చడం, కొన్నిటిని పక్కన పెట్టేసేయడం, ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే మల్టీఫోల్డ్గా తెలుగుదేశం కూటమి చేస్తుంది. ఒకవైపేమో పవన్ కళ్యాణ్ ఏమో వాళ్ళ ఎమ్మెల్యేలతో సమావేశమైనప్పుడు మనము వైసీపీ వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోకూడదు, మనం 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలని నెరవేర్చాలి, సంక్షేమం అభివృద్ధి వైపు మనం దృష్టి పెట్టాలని ఆయన ఉపన్యాసాలు ఇచ్చాడు. కానీ ఆయన ఎక్కడా దీన్ని ఖండించట్లేదు ఇప్పటి వరకు.
ఈవెన్ జనసేనకులు కూడా జోగి రమేష్ లాంటి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారు. మొన్ననే అతను ఒక ఎంపీ కారు భరత్ అనుకుంటా, ఆయన కారు తగలబెట్టారు. ఇలాగా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, వాళ్ళ కార్లు తగలబెట్టడం, వాళ్ళ శిలాఫలకాలను చేయడం, తర్వాత వాళ్ళ ఆఫీసుల్ని లాక్కోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఎక్కడ ఖండించలేదు. చంద్రబాబు పైగా వైసీపీ కవింపు చర్యలు చేస్తే మీరు సహనం కోల్పోవద్దు అన్నట్టుగా మాట్లాడాడు. అంటే ఇదంతా వైసీపీదే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా లోకేష్ అయితే మేము కక్ష అయితే తీర్చుకోం కానీ లీగల్గా మాత్రం ఎవరిని వదిలిపెట్టమంటున్నారు. సో ఏదేమైనా మల్టిపుల్గా కక్షలు తీర్చుకోవడం అన్న కాన్సెప్ట్ అయితే కనబడుతుంది. కొత్తగా ఈరోజు అక్కడ మన బాపట్ల జిల్లా బట్టిప్రోల్లో అద్దెపల్లి అనే ఒక దళిత వాడలో ఎవరో వైఎస్ఆర్ విగ్రహానికి పెట్రోల్ పోసి ముట్టించారు. అది ఇంకా కాలుతుంది. ఆ వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ విగ్రహాల ధ్వంసం అనేది ఒకటి జరుగుతుంది. సో దీన్ని కాంగ్రెస్ కూడా ఖండించింది, ముఖ్యంగా షర్మిల కూడా ఖండించింది. వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేయొద్దని, కానీ అది కంటిన్యూ అవుతున్నాయి. సో అంటే మల్టీఫోల్డ్లో ఒక రివెంజ్ అనేది నడుస్తుంది. మరి ఇది ఈ రివెంజ్ వల్ల వీళ్ళకి ఒక ఆనందం అయితే కలగచ్చేమో, కానీ అంటే జగన్ గతంలో మనం చేస్తాం కాబట్టి మనం కూడా చేయాలనేది కరెక్ట్ అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకి ఏ రకమైన మేలు జరగదు. మళ్ళీ వాళ్ళు వస్తే వీళ్ళు చేశారని వాళ్ళు చేస్తారు. గతంలో 2014-19లో తెలుగుదేశం చేసిందని వైసీపీ చేసింది, ఇప్పుడు వైసీపీ చేసిందని వీళ్ళు చేస్తున్నారు. మళ్ళీ వైసీపీ వచ్చిందనుకో వీళ్ళు చేశారని వాళ్ళు చేస్తారు. ఇది ఒక విసియస్ సర్కిల్ అవుతుంది. దీనికి ఎక్కడో ఒక చోట ఆపాలి. ఇది మనం మాట్లాడితే ఏమంటారు, నువ్వు జగన్కి చెప్పావా గతంలో అంటారు. సో ఎవరికి చెప్పినా ఇదే చెప్పాలి. ఎందుకంటే రివెంజ్ని ప్రోత్సహించకూడదు, వైలెన్స్ని ప్రోత్సహించకూడదు. తర్వాత ఇట్లా విగ్రహ ధ్వంసం గతంలో కూడా ఎన్టీఆర్ది కూడా అలాగే చేసింది వైసీపీ. సో కొంతమంది అంబేద్కర్ విగ్రహాలు చేశారు. ఇదేంటంటే సింబాలిక్గా విగ్రహాలు చేయడం అనేది ఒక చర్య. సో ఇలాగ ఫోల్డ్గా రివెంజ్ అనేది జరుగుతుంది రాష్ట్రంలో. మరి ఇది ఎక్కడ పుల్ స్టాప్ పడుతుందా లేకపోతే ముందుకెళ్తుందా చూడాలి. ఒక పక్క స్టేట్ గవర్నమెంటే ఈ పని చేస్తుంది. మనం చూసాము వైసీపీ ఆఫీసులను కోల్చడం అనేది కూడా స్టార్ట్ చేసింది. ఆల్రెడీ తాడేపల్లిలో 2 ఎకరాల విస్తీర్ణంలో కడుతున్న దాన్ని కంప్లీట్గా కూల్చేశారు. ఇప్పుడు దాదాపు 16 వైసీపీ ఆఫీసులకి నోటీసులు ఇచ్చారు, విశాఖ, అనంతపురం, ఇలాగ రకరకాల ఏరియాల్లో. సో ఇప్పుడు దాని మీద వీళ్ళు లేల అప్పిరెడ్డి కోర్టుకి వెళ్ళాడు. కోర్టులో వీళ్ళు వెళ్ళిన వాటికి మాత్రమే స్టే ఇస్తూ వస్తుంది, వీళ్ళు కొత్త వాటికి నోటీసులు ఇస్తూ వెళ్తున్నారు. లోకేష్ కూడా చెప్పాడు 26 జిల్లాల్లో కూడా వీళ్ళు అక్రమంగా కట్టారని. దానికి వాళ్ళు ఆల్రెడీ వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పారు, మీరు ఇచ్చిన జీవో ప్రకారమే 2016లో ఇచ్చిన జీవో ప్రకారం మేము కట్టాం, మీరు కూడా అలాగే కట్టారు కదా, మా ప్యాలెస్లు అయితే మీ పూరి గుడిసెలు అని వాళ్ళ ఫోటోలు పెట్టారు. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రతి పొలిటికల్ పార్టీ ఆఫీసులు చాలా రిచ్గా చాలా హంగామా పెట్టి కట్టుకుంటున్నారు, అది అందరూ చేస్తున్నారు దాన్ని. సో ఇప్పుడు దాన్ని ఒక పార్టీనే టార్గెట్ చేయడం బదులు మొత్తంగా వీళ్ళు ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి, అసలు ఏ పొలిటికల్ పార్టీ అయినా